బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయల్ ఎంత కన్నింగ్ గా పోర్ట్రే అవుతున్నాడంటే ఆయన దగ్గర పాయింట్స్ ఉన్నా, తనూజకి తనకి మంచి బాండింగ్ ఉన్నా, వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అండ్ క్యూట్ థింగ్స్ ఉన్నా, ఇన్ని రోజులు మొన్నటి వరకు వాళ్ళిద్దరిని ఎంజాయ్ చేసిన జనాలు కూడా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ని కన్నింగ్ అనే స్టేజ్ కి ఎవరు తీసుకురాలే. ఆయన గేమ్, ఆయన స్ట్రాటజీస్ వల్లనే హీస్ పోర్ట్రేయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ కన్నింగ్ ఇమ్మాన్యుయల్. తను ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్, ఓవర్ అబ్జర్వేషన్, ఓవర్ స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ అవ్వక ఇమ్మాన్యుయల్ అంటోడు టూ షేడెడ్ కన్నింగ్ అని చెప్పేసి పోర్ట్రే అవుతుంది. బేసిక్ గా ఇమ్మాన్యుయల్ దగ్గర చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. తనూజ విషయంలో అవ్వచ్చు, వేరే కంటెస్టెంట్స్ విషయంలో అవ్వచ్చు, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా పని చేయట్లేదు. ఎందుకంటే ఆ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల పని చేయట్లేదు. అందుకే కన్నింగ్ గా ఈ రోజు పోర్ట్రే అవుతున్నాడు. ఇప్పుడు కామెడీ విషయంలో అవ్వచ్చు, ఇతరులను ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలో అవ్వచ్చు, ఇతరులతో మంచిగా ఉండే విషయం అవ్వచ్చు, ఈ విషయాలలో పాజిటివ్ గానే ఉన్నాడు. బట్ ఈయన దగ్గర ఉన్న నెగిటివిటీ ఇప్పుడు ఏమైతుంది అంటే 6 వారాలుగా నామినేషన్ లోకి రాకుండా పవర్ అస్త్రాలు ఆయనకే దక్కడం, ఆ పవర్ వల్ల సేవ్ అవ్వకుంటూ ఇట్లా 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 ముందుకు వచ్చి అలా అని గేమ్ ఆడకుండా ఉన్నాడా అంటే అట్లా కూడా కాదు. గేమ్ ఆడుతూనే ఉన్నాడు, గేమ్ ఆడుకుంటూ. ఇప్పుడు తనూజ విషయంలో బయట ఏం జరుగుతుందో తెలియదు, బయట జనాలు ఏం ఫీల్ అవుతుందో తెలియదు. బట్ కన్నింగ్ గా పోర్ట్రే అయిన తర్వాత ఇంకా జనాలు ఎట్లా పాజిటివ్ గా ఫీల్ అవుతారు? సో కన్నింగ్ ఇమ్మాన్యుయల్ అని ముద్ర పడిపోయింది. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. మీకు ఇమ్మాన్యుయల్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి, ఈ వీడియోని బిగ్ బాస్ లవర్ కి షేర్ చేసి ఖచ్చితంగా నన్ను ఫాలో చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.